మన పట్ల దేవుని చిత్తం ఏమిటి? దేవుడు మన పట్ల ఏం కోరుతున్నాడు? నీ నుండి ఏం ఆశిస్తున్నాడు? మనమైతే ఆశిస్తున్నాం దేవుని నుండి ఎన్నో కోరికలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఆశలు. నాకు ఇదివు ప్రభువా, అదివు ప్రభువా, ఇదిగో నాకు కొత్త గృహం ఇవ్వయ్యా, ఎన్నో సంవత్సరాలుగా బాడుగా ఇళ్లలో ఉంటున్నానయ్యా, అద్దె కట్టలేకపోతున్నానయ్యా, ఇదిగో అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా, ఈ అనారోగ్యంతో నేను కృషించిపోతున్నానయ్యా, ఇదిగో నా జీవితంలో నా శత్రువు నన్ను ఇబ్బంది పెడుతున్నాడయ్యా, ఆఫీసులో నన్ను అతను ఇబ్బంది పెడుతున్నాడయ్యా, నా స్నేహితుడే కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు ఏమైనా చెయ్యి అని మనం అడుగుతుంటాం. అవి ఇవి అవి ఇవి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని గ్రహించావా? దేవుని చిత్తం నీ పట్ల ఏమై ఉన్నదో, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ఏమి జరిగించాలని ఆశపడుతున్నాడో ఒక్కసారి ఆయన అడిగావా? దేవా, నా పట్ల నీ చిత్తం ఏమిటి? అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందామా? మరి ఆయన చిత్తము తెలుసుకోవాలంటే నిజంగా మనము ఎలా ఉండాలో, ఏ విధంగా జీవించాలో, ఎలా ఉంటే ఆయనకి ఇష్టమో, అసలు ఆయన చిత్తము ఏమిటో, ఎలా ఉంటుందో ఈరోజు చూద్దామా? దేవుని బిడ్డలారా, అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి అంటే చూడండి, తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక చూడండి ఒకసారి. మరి వీలైతే బైబిల్ ఉన్నటువంటి వారు దయచేసి మరి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. అద్భుతమైనటువంటి మాట మరి అక్కడ ఉంటుంది. చూడండి, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ప్రభు పరిశుద్ధాత్ముడు సూటిగా స్పష్టంగా ఈరోజు నీతో మాట్లాడాలనే ఆశ కలిగి ఉన్నాడు. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి అని అక్కడ మరి ఆయన రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? మనం పరిశుద్ధంగా జీవించటం దేవుని చిత్తం. మన పరిశుద్ధతను పాడు చేసే దేన్ని కూడా మన దరిదాపుల్లోనికి రాకుండా జాగ్రత్త పడటం దేవుని చిత్తం. అబద్ధం దేవుని చిత్తం కాదు. అన్యాయం, అక్రమం, అపవిత్రత, తప్పు చేయడం, పాపం చేయడం, పాపంలో పడిపోవడం, పాపానికి లోపడటం, శోధనలో పడిపోవటం దేవుని చిత్తం కాదు. అయితే దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధంగా జీవించటం దేవుని చిత్తం. నిత్య జీవితంలో పాపాన్ని జయించే జయ జీవితాన్ని మనము సాధన చేయటం, ప్రాక్టీస్ చేయటం. పాపాన్ని జయించే జయ జీవితాన్ని మనము ప్రాక్టీస్లో పెట్టటం, సాధన చేయటం. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు పెద్దలు. నీ ఎప్పుడైతే నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో జయ జీవితాన్ని నేను పొందాలి అని తలంపు కలిగి, ఆశ కలిగి, పట్టుదల కలిగి సాధన చేయగలిగితే అది దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, గమనిద్దాం. నిజంగా మనము పరిశుద్ధులగుటయే దేవుని చిత్తమై ఉన్నది. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం తెలిసి చేస్తున్నటువంటి తప్పులున్నాయి. తెలిసి చేస్తున్నటువంటి పొరపాట్లు మన జీవితాల్లో ఉన్నాయి. మరి ఆ తెలిసి చేస్తున్నటువంటి పాపం ఏంటి? ఆ దానిని మొదటిగా మనం జయించాలట. ఏదైతే నువ్వు తెలిసి ఆ పాపానికే వెళుతున్నావో, ఆ యొక్క పాపము జోలికే వెళుతున్నావో, ఆ శోధనలోనే పడిపోతున్నావో, మొట్టమొదటిగా దాన్ని జయించటము దేవుని చిత్తం. మరి దేవుని బిడ్డలారా, గమనిద్దాం. తెలిసి చేస్తున్నటువంటి పాపం ఏంటో నీకు బాగా తెలుసు. వాటిని నీవు జయించాలి, పాపాన్ని విసర్జించాలి, దాన్ని త్యజించాలి. అది దేవుని చిత్తం. పాపాన్ని జయించటం, పాపాన్ని ఎదిరించటం దేవుని చిత్తం. మరి మన జీవితాల్లో
అట్టి కృపను కలిగి ఉన్నామా? అట్టి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నామా? మన జీవితాల్లో ఆ రీతిగా పాపాన్ని జయించగలుగుతున్నామా? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం, అనగా జారత్వము నుండి దూరముగా, అనగా ఎంత దూరముగా ఉండగలమో అంత దూరంగా పాపానికి మనము పారిపోవటం. ఎంత దూరంగా మనము పారిపోగలుగుతామో పాపానికి, అంత దూరంగా నీవు పారిపోవడము దేవుని చిత్తమై ఉన్నది. అసలు జారత్వం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశామా? మన జీవితాల్లో మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటాం జారత్వం గురించి. అలాగే పరిశుద్ధులు, భక్తులు, దైవజనులు చెబుతూ ఉంటారు. ఈరోజు కొన్ని విషయాలు, తలంపులు మీతో నేను పంచుకుంటాను. జారత్వం అంటే ఏంటి? ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, అబ్బాయిలు అమ్మాయిలు అధికంగా పడిపోతున్నది ఈ జారత్వంలోనే. అంటే వివాహం అయిన తర్వాత శారీరకంగా కలవటం అనేది దేవుడు విధించినటువంటి విధి. కానీ వివాహం కాక మునిపే అబ్బాయి అమ్మాయి శారీరకంగా కలవటం అనేది పాపం. జాగ్రత్త. వివాహం అయిన తర్వాత దేవుని విధి ఒకటి ఉంది, దాన్ని నెరవేర్చడం. అయితే వివాహం కాకముందే చాలామంది ఇదిగో ఈ తప్పు చేస్తున్నారు, ఈ పాపం చేస్తున్నారు, ఈ శోధనలో పడిపోతున్నారు. అదే పాపము, జారత్వము. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, వారు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. వివాహానికి ముందే, కొంతమంది వివాహమైన తర్వాత తమ శరీరాలను భయంకరంగా ఈరోజు అపవిత్రం చేసుకుంటున్నారు. గమనించండి. అందుకే దేవుడు అంటున్నాడు, అటువంటి జీవితానికి నీవు దూరంగా ఉంటూ పరిశుద్ధంగా జీవించటం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఒక్కసారి నిన్ను నీవు ఈరోజు పరీక్షించుకో. ఏ పాపములో పడిపోతున్నావో, ఏ జారత్వానికి నీ శరీరాన్ని అప్పగించుకుంటున్నావో. జారత్వమునకు దూరంగా పారిపోవాలని, పరిశుద్ధంగా జీవించాలని దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. అది దేవుని చిత్తం. ఇది నా చిత్తం. కుమారుడా, కుమార్తె, నువ్వు చేయగలవా? పరిశుద్ధంగా జీవించగలవా అని దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. సహోదరిమణులు, జాగ్రత్త. గమనించండి, మీ శరీరాలను అపవిత్రం చేయటానికి పొంచి ఉన్నటువంటి దుర్మార్గులకు దూరంగా ఉండండి దయచేసి. ఎందుకంటే వారు తోడేళ్ల వలె ఎప్పుడు మింగాలి అని నిన్ను చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఓమా, పెళ్ళైన సహోదరిమణులు, జాగ్రత్త. మీకు కూడా ఒక హెచ్చరిక. అక్రమ సంబంధాలను పెట్టుకోవాలని చూస్తున్న వారికి దూరంగా ఉండు. సహోదరులు, మీకు కూడా, మనం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. మన శరీరాన్ని అపవిత్రం చేసేటువంటి సమయాలకు, స్థలాలకు, అమ్మాయిలకు దూరంగా ఉండాలని దేవుడు నీ నుండి కోరుకుంటా ఉన్నాడు. ఇది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం. ఒక్కసారి ఆయన చిత్తాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దామా? నా జీవితంలో దేవుని చిత్తము జరగాలి అంటే ఏం చేయాలి? నీ జీవితంలో దేవుని చిత్తము జరగాలంటే ఏం చేయాలి? ఇదిగో, పరిశుద్ధంగా మనము జీవించాలి. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. చాలా వరకు చాలామంది నిజంగా నోటిని పాడు చేసుకుంటూ ఉంటారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ ఉంటారు. ఎవరు కూడా నిజము పలకటము ఇష్టము లేకుండా పోయింది. అబద్ధాన్ని అతికించినట్టుగా ఎంతో చక్కగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టేశారు. ఒక్క నిజము ఆ రోజు వచ్చిందంటే అది ఒక గొప్ప గగనమే. రే దేవుని బిడ్డలారా, మన నోటిని పాడు చేసుకోకుండా, నోటి నుండి అపవిత్రమైనటువంటి మాటలు మన నోటి నుండి రాకుండా, అనగా బూతులైనా సరే, సరసోక్తులైనా సరే, అబద్ధాలైనా సరే, ఇతరులను దూషించి, ద్వేషించే, నిందించే, గాయపరిచేటువంటి మాటలైనా సరే, అవి రానివ్వకుండా నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవటం.
తన నోటిని కాచుకొనువాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. తన పెదవులను కాపాడుకొనువాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. మరి నీ జీవితంలో నీ నోటిని కాపాడుకుంటున్నావా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుని చిత్తం నీ నోటి నుండి అపవిత్రమైన మాటలు రాకుండా. ఎందుకంటే మన నోటిలోనికి లోపలికి వెళ్ళినవి మనల్ని అపవిత్రపరచవు, కానీ మన ఏవైతే లోపల నుండి బయటికి వస్తాయో నోటి నుండి అవి మనుషుని అపవిత్రపరుస్తాయి. ఆ యొక్క శరీర కార్యాలే నీ జీవితంలో నిన్ను పాడు చేస్తాయి. ఇది మాత్రము దేవుని చిత్తమైతే కాదు. దేవుని చిత్తం ఏంటంటే నీవు పరిశుద్ధంగా జీవించటము దేవుని చిత్తం. ఇంకా కొంతమంది పొద్దుస్తమానం ఏం చేస్తూ ఉంటారంటే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా సోషల్ నెట్వర్కుల్లో నిజంగా ఇంకా ఎంతగా అంటే తమ కళ్ళను అపవిత్రపరుచుకునేటువంటి దృశ్యాలతో, చిత్రాలతో, బొమ్మలతో కళ్ళను పాడు చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఇది దేవుని చిత్తం కాదు, అది దేవునికి విరుద్ధం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్నులు తేటగా ఉన్నట్లయితే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. అనగా నీవు పరిశుద్ధంగా జీవించాలంటే మొట్టమొదటిగా నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నీ దేహమంతా కూడా పరిశుద్ధంగా మారుతుంది. మరి మన కళ్ళను పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతున్నామా? ఒక నిర్ణయం తీసుకుందాం. నా కళ్ళతో నేను అపవిత్రం చేసుకోను ప్రభువా నా శరీరాన్ని అని ఒక తీర్మానం తీసుకుందామా? భక్తులైనటువంటి యోబు గారు ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. ఏమనో తెలుసా? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్నికను నేను ఎలాగూ చూస్తాను. కన్నులతో ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. కన్యకను నేను నా కన్నులతో ఎలా చూడగలుగుతాను? అందుకే భక్తుడైనటువంటి యోబు గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? సాక్ష్యం పలికాడు, భూమి మీద ఉన్న వారిలో యోబు వంటి నీతిమంతుడు లేడయ్యా. అబ్బా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప సాక్ష్యము దేవుని నోట నుండి యోబు గురించి పలికినటువంటి అద్భుతమైనటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అట్టి సాక్ష్యము దేవుడు నీ పట్ల పలకగలుగుతాడా? ఆయన నీ గురించి అట్టి సాక్ష్యాన్ని పలుకుతాడా? ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, నీవు నీతిమంతుడవు, ఇటువంటి నీతిమంతుడు భూమి మీద లేనే లేడు అని సాక్ష్యాన్ని దేవుడు పలుకుతాడా? దేవుని బిడ్డలారా, యోబు గురించి దేవుడు పలుకుతున్నటువంటి సాక్ష్యము, భూమి మీద ఉన్నవారిలో యోబు వంటి నీతిమంతుడు లేడు. ఎందుకు యోబు అంతగా నీతిగా జీవించాడంటే నిబంధన చేసుకున్నాడు. కన్యకను నేను ఎలా చూడగలుగుతాను నా కన్నులతో? అటు నిబంధన మరి మనం చేసుకోవాలి. మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి పరిచయం చేస్తాను. ఆయన పేరు హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ మరి ఫోర్డ్ కార్ని సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన తన 60 సంవత్సరాలు ఏ విధంగా తన వైవాహిక జీవితాన్ని జీవించి తన భార్యతో చక్కని సంబంధాన్ని కలిగి ఒక చక్కని కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకుని ఆయన ఒకరోజు మరి షష్ఠి పూర్తి అని అంటాం కదా, వివాహ సంబంధమైనటువంటి షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని, యానివర్సరీని చేసుకుంటూ ఉన్నాడు మరి హెన్రీ ఫోర్డ్ గారు. మరి మీడియా అంతా వచ్చింది, ఎంతోమంది వచ్చారు. చాలామంది ఆ సమయంలో ఒక ఫంక్షన్గా ఏర్పాటు చేసి మరి అక్కడ ఆయన మరి తన గురించి చెప్పుకుంటూ ఉండగా ఈ యొక్క మీడియా ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆయన ఇంటర్వ్యూ చేస్తుంది. అయ్యా, 60 సంవత్సరాలు మీ కుటుంబ వ్యవస్థను ఎంతో విజయవంతంగా పూర్తి చేశారు కదా, ఇది ఎలా సాధ్యం? మీరు ఒక గొప్ప వ్యాపారవేత్త, మీరు ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంటారు, తర్వాత మరి మీకు సమయమే దొరకదు, అయినా కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థను మర్చిపోకుండా, ఏమాత్రం వాటిని దిగజారనివ్వకుండా చాలా చక్కగా విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు షష్ఠి పూర్తి జరుపుకుంటున్నారు కదా, ఇంత విజయవంతమైన జీవితానికి గల కారణం ఒకసారి మాకు చెప్తారా అని అన్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఆయన ఇలా చెప్పాడు, స్టిక్ విత్ వన్ మోడల్. నేను ఒకటే మోడల్ని వాడుతున్నాను, అదే ఫోర్డ్.
ఫోర్డ్ అనేటువంటి కంపెనీ ద్వారా నేను కార్లను రిలీజ్ చేస్తాను, మరి దాన్ని మాత్రం నేను వదిలిపెట్టను. ఎందుకంటే స్టిక్ విత్ వన్ మోడల్, అంతేకాదు స్టిక్ విత్ వన్ వైఫ్. నా భార్య తప్ప నేను ఇతరులను ఎరుగను. నా శరీరాన్ని ఇతరులకు అప్పగించను. నా శరీరాన్ని ఇతరులు పాడు చేసే విధంగా నేను అప్పగించను. స్టిక్ విత్ వన్ వైఫ్. ఈరోజు ఎంతమంది ఇటు భాగ్యాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది సాక్ష్యము చెప్పగలుగుతారు? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మరి తన భార్యతో తృప్తిగా జీవించటానికి ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడు. మరి ఒక భార్యతో మనము తృప్తిగా జీవించగలుగుతున్నామంటావా? కలిగి ఉన్నటువంటి భార్యతో సంతోషంగా జీవిస్తున్నామంటామా? నీ కళ్ళు, నీ మనస్సు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇదిగో ఓ సహోదరి, నీ భర్త మీదనే ఉండాలి. సహోదరి, ఆలోచన చెయ్యి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భర్త తప్ప వేరే ఆలోచన నీకు ఉండకూడదు. నిజంగా మరి చాలా వరకు అమ్మాయిలు మరి భర్తను కలిగినటువంటి వారు మరి ఎలా ఉన్నారో వారి జీవితాలు వారికి తెలుసు. నేను ప్రత్యేకంగా విమర్శించటానికి మీకు ఈ మాటలు చెప్పటం లేదు, కానీ నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కళ్ళు, నీ మనస్సు నీ భర్త మీదనే, పక్కింటి వారి మీద ఉండకూడదు. మన పొరుగువారి భర్త మీద ఉండకూడదు. మన పొరుగువారి భార్య మీద ఉండకూడదు. ఈరోజు చాలామంది ఉద్యోగం చేసే చోట ఆడవాళ్ళు ఉంటే మనసంతా కూడా వాళ్ళ మీదనే. చదువుకుంటున్నటువంటి మరి అబ్బాయిలు, అమ్మాయిలు మరి ఎక్కడైతే ఉంటారో మరి అమ్మాయిల మీద, అబ్బాయిల మీద, మరి చివరికి మన మందిరాల్లో కూడా, సంఘాల్లో కూడా ఇటువంటి జాడ్యము, ఇటువంటి భయంకరమైనటువంటి దుస్థితి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఇది దేవునికి ఎంతో వ్యతిరేకమైనది, దేవునికి ఎంతో ఆయాస్కరమైనది, దేవుడు దుఃఖపడేటువంటిది. మరి ఈ యొక్క జీవితము దేవుని చిత్తమైతే కాదు. నీ జీవితం పట్ల దేవుని చిత్తము ఏమిటంటే నీవు పరిశుద్ధంగా జీవించటమే దేవుని చిత్తం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు పరిశుద్ధంగా జీవించాలి అంటే నీవు ఒక ఫార్ములా, ఒక సూత్రం యోబును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇతర అమ్మాయిల వైపు నేను చూడను, కన్నెకను చూడను, నా కళ్ళు, నా ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకుంటాను అనే తీర్మానము మనలో ఉండాలి. అప్పుడు నిజంగా ఈ దేహానికి దీపము కన్ను కాబట్టి మన దేహమంతా పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలా వరకు కొంతమంది నిజంగా మరి ఏంటి బ్రదర్, మరి మేము బయట ఉన్నటువంటి అమ్మాయిలను చూస్తూ ఉంటాం, బయట ఉన్నటువంటి మరి కొన్ని అశ్లీలమైనటువంటి దృశ్యాలు మా కళ్ళ ముందు కనపడతాయి, మరి అది కూడా పాపమేనా? ఎలా బ్రదర్, ఎలా మరి మేము మరి ఈ విధంగా దాన్ని జయించాలి? నిజంగా మరి గమనించండి, యాదృచ్ఛికంగా ఎవరినైనా చూడటం తప్పు కాదు. ఎందుకంటే ప్రకృతి దేవుడిచ్చాడు, చూడటంలో తప్పు లేదు. యాదృచ్ఛికంగా అనుకోకుండా నువ్వు చూడటంలో తప్పు లేదు. కానీ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో దాని విషయంలో నువ్వు పొరపాటు పడాల్సిన అవసరం లేదు. తప్పు చేశానే అని లోపల మదన పడాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ టైం చూడటంలో తప్పు లేదు. బస్ స్టాండ్లు, ట్రైన్లు, మరి మనం పనిచేసేటువంటి చోట ఎక్కడైనా అనుకోకుండా ఒకరిని మనం చూసినప్పుడు అది తప్పు కాదు. ఇక రెండోసారి అబ్బా ఏముందిరా, అసలు ఏమున్నాడరా అనుకుంటూ చూస్తేనే తప్పు. సెకండ్ టైం ఫస్ట్ టైం చూడటంలో తప్పు లేదు. సెకండ్ టైం నీ మనసులో మళ్ళీ చూడు, ఎంత బాగుందో చూడు, ఎంత అద్భుతంగా ఉందో చూడు, చూసి నువ్వు ఆనందించు అని నీ మనసు, నీ శరీరం కోరుకుంటుంది చూడి, అది తప్పు. ఇంకా కొంతమంది తెలివైనటువంటి వాళ్ళు కొంత ఒక మరి మాట లాజిక్లో చెప్తారు, ఫస్ట్ టైం చూడడంలో తప్పు లేదు, ఫస్ట్ టైం చూడడంలో తప్పు లేదు కదా, మరి సెకండ్ టైం చూస్తేనే తప్పు కదా, మరి చూస్తూ అలాగే ఉండిపోతే జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను గురించి మనకందరికీ తెలుసు.
న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన గురించి రాశాడు దేవుడు. సంసోను తిమ్నాతుకు వెళ్ళాడట. సంసోను తిమ్నాతుకి వెళ్ళి ఒకతెను చూసి అలాగే ఉండిపోయాడు. ఏమైపోయాడు? నాశనమైపోయాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, జాగ్రత్త. నీ కళ్ళు, నీ ఒళ్ళు జాగ్రత్త. నీవు పరిశుద్ధంగా జీవించటము దేవుని చిత్తమై ఉంటున్నది. నీ కళ్ళను, దేహాన్ని అపవిత్రపరిచేటువంటి దేన్ని కూడా మన దరిదాపుల్లో రానివ్వకుండా పాపాన్ని జయించే జీవితాన్ని ప్రాక్టీస్ చేయటము దేవుని చిత్తమై ఉన్నది. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. గమనించండి, ఒక్కసారి మీరు యేసుక్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించారో ఈ దేహము ఆయనకు అప్పగించబడింది. ఆయన కొనుక్కున్నాడు నిన్ను తన రక్తముతో. అది విలువైన రక్తం, అది పవిత్రమైన రక్తం, అది నిర్దోషమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న రక్తం. ఆ రక్తముతో నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు సొత్తు కాదు, నువ్వు నీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడిన వాడవు, విలువ పెట్టి కొనబడిన దానవు. మరి ఎలా నీ దేహాన్ని ఇతరులకు అప్పగిస్తావు? నీ కన్నులను ఇతరులకు అప్పగిస్తావు? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మరి మన జీవితాల్లో దేవుని చిత్తం మనము పరిశుద్ధంగా చేయటం, మన కళ్ళు, మన ఒళ్ళు, మన మాట, మన తలంపు, మన యొక్క చెవులు సమస్తము అపవిత్రమైనటువంటి వాటిని వినకుండా, చూడకుండా, ఒకరిని దూషించి, ద్వేషించే, నిందించే, గాయపరిచేటువంటి మాటలు మన నోటికి రానివ్వకుండా మన పరిశుద్ధతను పాడు చేసే దేన్ని కూడా మన దరిదాపుల్లోనికి రానివ్వకుండా జాగ్రత్త పడటం దేవుని చిత్తం. మరి జాగ్రత్తగా మన జీవితాల్లో ఒక నిబంధనతో, ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో అడుగుదామా? నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా, ఇది నీ చిత్తం, ఇది నీ చిత్తం. నీవు నన్ను కోరుకుంటున్నావు ఈ విధంగా, నేను పరిశుద్ధంగా జీవించాలి అని. ఈరోజు నుంచి నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకుంటావా? ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. రోషం కలిగి నీ కొరకు జీవిస్తాను ప్రభువా. ఎందుకంటే మన దేవుడు రోషం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. మరి నీవు కూడా రోషం కలిగి నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా, నా శరీరాన్ని అపవిత్రం చేసుకోను, పరిశుద్ధంగా జీవిస్తాను అని నేను తీర్మానం చేసుకుంటున్నాను అని ఎంతమంది ఈరోజు తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు? పరిశుద్ధంగా జీవించటం దేవుని చిత్తం, అనగా జారత్వమునకు దూరంగా పారిపోవటము దేవుని చిత్తం. మరి ఒక తీర్మానం చేసుకుందామా? ఒక తీర్మానం మన జీవితాల్లో ఈరోజు చేసుకుందామా? ఒక నిబంధన మనం చేసుకుందామా? హెన్రీ ఫోర్డ్ మరి తన జీవితంలో నిబంధన చేసుకున్నాడు. స్టిక్ విత్ వన్ మోడల్, స్టిక్ విత్ వన్ వైఫ్. యోబు ఒక నిబంధన చేసుకున్నాడు, నా కన్నులతో నేను కన్యకను ఎలా చూడగలను? మరి నీ జీవితంలో ఏ తీర్మానం చేసుకుంటున్నా? పరిశుద్ధంగా జీవించటం దేవుని చిత్తం. మరి దేవుని చిత్తాన్ని మనము ఈ సమయంలో మరి చేద్దామా? ఆయన నిన్ను కోరుకుంటా ఉన్నాడు. నీవు నీ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి రావాలి అంటే పరిశుద్ధంగా జీవించు. నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. పరిశుద్ధత లేకుండా దేవుని సమీపించటం అసాధ్యం. జాగ్రత్త. మరి నీ జీవితము పరిశుద్ధంగా ఉందా లేదా? నిన్ను నీవు పరీక్ష చేసుకో, పరిశీలన చేసుకో. ఈరోజు దేవుడు సూటిగా స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు పరిశుద్ధంగా జీవించటమే నా చిత్తం. పరిశుద్ధంగా జీవిస్తావా? తీర్మానం తీసుకుంటావా? చేసుకుంటావా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నీవును పరిశుద్ధుడవై జీవించు. ప్రార్థన చేసుకుందామా? అందరూ కలిసి నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడా, సూటిగా స్పష్టంగా ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అవునయ్యా,
మా కళ్ళు, మా ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మా శరీరాన్ని అపవిత్రపరిచే దేన్ని కూడా మా దరిదాపుల్లో రాకుండా మేము పరిశుద్ధంగా జీవించటమే మీ చిత్తమని తండ్రి, పరిశుద్ధుడు అయ్యున్నటువంటి మీరు రోషము కలిగిన దేవుడవు, పరిశుద్ధంగా జీవించాలని మా నుండి మీరు కోరుకుంటున్నారు తండ్రి. మా చేతనైతే కాదు కానీ, మా వల్ల అయితే కాదు కానీ, మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము నాయనా, మీ ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యము అని, మీకు అసాధ్యమైనది ఏది లేదు అని మీరు సెలవిచ్చారు తండ్రి. మరి మీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాం, మా ప్రవర్తన అంతటి యందు మీ అధికారమునకు ఒప్పుకుంటున్నాం. పరిశుద్ధంగా జీవించటం మాకు మీరు సహాయము చేసి మా అనుభవములో దానిని ప్రాక్టీస్ చేయుటకు మీ కృపనివ్వండి. అవును తండ్రి, మేము పరిశుద్ధంగా ఉంటేనే మా మధ్యలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని తండ్రి, అది ఎంతో గొప్ప మేలు ఆశీర్వాదమని మీరు సెలవిచ్చారు. ఏమైనా మీ దృష్టికి ఆయాసకరమైనటువంటి అపరిశుద్ధత మాలో ఉంటే ఇప్పుడే మీ వాక్యము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధి చేసి మీ కొరకు పరిశుద్ధంగా జీవించేటువంటి కృపను, ఒక తీర్మానాన్ని, కన్యకను మేము ఎలా చూడగలుగుతాము నిబంధన చేసుకొని, ఇంకా ఏదైతే తెలిసి చేస్తున్నటువంటి పాపం ఏంటో ఆ పాపాన్ని జయించే శక్తిని, శోధనను జయించే శక్తిని మీరు ప్రసాదించుమని తండ్రి, మీ దయగలిగిన పాదాల చెంత వేడుకొనుచున్నాం. విన్న వాక్యము మా హృదయాల్లో, జీవితాల్లో నూరంతలుగా, 60ంతలుగా, 30ంతలుగా నీటి కాలువల ఏరును నాటబడినద ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా చేనుదంతయు సఫలమగునట్లుగా ఫలింపచేయమని మీకే స్తుతులు చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్కరిని ఈ మాటలను వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా మీరు మార్చి మహిమ పొందమని, ఎవరి అవసరతలు ఉన్నారో వారి ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యులు తీర్చుమని, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచుమని, పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని తండ్రి మీ ఆశీర్వాదములతో ఈ దినము వాగ్దానములు వారు స్వతంత్రించుకున్నట్లు కృప చూపి మహిమ పొందమని, ఆశీర్వదించుమని స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థనలన్నీ అంగీకరించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు, ఆశీర్వాదములు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్నటువంటి ప్రతి కుటుంబములో ఆనందము, సంతోషము, సమాధానం, ఆయన యొక్క నిత్య కాపుదల ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మరొకసారి మీకు సెలవిస్తున్నాను, మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. డేవిడ్ పాల్ కల్వరి, డేవిడ్ పాల్ గరుడాగా మార్చబడింది. కాబట్టి డేవిడ్ పాల్ గరుడాగానే మీరు టైప్ చేయండి. మరి తెలియని వారికి కూడా తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క మాటలు, దేవుని మాటలు నచ్చితే లైక్ చేయండి. మరి మీరు మాత్రమే వినకుండా, మీరు మాత్రమే దయచేసి ఆశీర్వదింపబడకుండా ఇంకా కొంతమంది ఆశీర్వదింపబడాలని ఈ యొక్క మరి మాటలు కొంతమందికి, కనీసం 3 మీ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్లో కనీసం 3 గ్రూపులకైనా మరి పంపించండి. దయచేసి మరి అక్కడ పక్కనే ఉన్నటువంటి బెల్ ఏదైతే ఉందో గంట, మరి దాన్ని నొక్కండి. ఇంకా మేము చేసేటువంటి కార్యక్రమాలు ముందుగా మిమ్మల్ని చేరుతాయి. దయచేసి మరి ఈ విషయాలు గ్రహించి మరి సహకరించవలసిందిగా, మా కొరకును మీరు ప్రార్థించవలసిందిగా, మమ్మల్ని కూడా మీరు బలపరచవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ, గాడ్ బ్లెస్ యూ.